వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను కోమ్లీ. ఇక బులెటిన్లోకి వెళ్తే కందుల నాగరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి పలువురు జన సైనికుల చేరికలు. దేవరపల్లి ప్రధాన కూడలిలో తెలుగుదేశం పార్టీలో మరోసారి బయటపడ్డ ముప్పిడి వర్సెస్ మద్దిపాటి వర్గీయుల వర్గ విభేదాలు. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం పోలవరం మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీకాకుళం నియోజకవర్గం ప్రగతి కోసం సమాజంలో వర్గాల్ని కలుపుతూ ముందుకు తీసుకుని వెళ్లాలి, అంతేగాని వర్గాలుగా విడగొట్టకూడదు. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ మంత్రివర్యులు గుండా అప్పల సూర్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు, పార్టీ వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఈనాడు భారత ప్రజానికంతా ఆయన్ని సంఘ సంస్థగా ఒప్పుకుంటున్నారు, ప్రధాని మోడీ కూడా ఒప్పుకుంటున్నాడు అన్నటువంటి భావన మాకు కలుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను, ఆయన చేసిన ప్రతి పనికి కాన్సెప్ట్ ఉంది, అందుకే ఆయన స్త్రీలకు ఆస్తి అప్పించారు. అదేవిధంగా మన తాలూకా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం లేడీస్కి జరగాలి, మగవాడు తాలూకా ఆధిపత్యం తగ్గాలి, అంటే ఆర్థిక పరిణామాలు మారాలి అని చెప్పి డాక్రా సంఘాలను పెట్టారు అన్నది మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో నాకు నవ్వు కలిగింది. నిన్న కళ్ళేపల్లి మీటింగ్లో ఒక పెద్దాయన ఎట్లా మాట్లాడారంటే, మగవాళ్ళు పౌరంబోకులు, అందుకోసం ఆడవాళ్ళ కోసం అని చెప్పి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందువల్ల పౌరంబోగులైన మగోళ్ళు నుంచి విముక్తి పొందడానికి కార్యక్రమాలు ఇస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు వైసీపీ ఓటేయాలి అని చెప్పే కాన్సెప్ట్ వదిలేసి మగోడు పౌరంబోగుల కాదు బాబు, అందరూ సమాజంలో ముఖ్యులే అని గమనించాలని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనవి చేస్తున్నాను. ఇదేంటంటే వైరుధ్యం కలిగించేటువంటి స్టేట్మెంట్స్ ఎవరు కూడా చేయకూడదు. సమాజంలో అన్ని వర్గాలు ముఖ్యమే, అందరూ బాగుండాలి. అటువంటి పరిస్థితుల్లో ఒక వర్గాన్ని మన వైపు లాగడానికి అని చెప్పి స్లీపింగ్ రిమార్క్స్ మరొక వర్గం గురించి మనం మాట్లాడకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ సందర్భంలో నేను కూడా తెలియజేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధానంలో ముందుకు పోతున్నారు. మన కాన్సెప్ట్ గొప్పది కాబట్టి అనేక జయాపజయాలకి ఎదుర్కొని మళ్ళీ ఈవేళ ముందుగా పయనిస్తున్నామంటే చంద్రబాబు నాయకత్వంలో మన కాన్సెప్ట్ బలం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అటువంటి సందర్భంలో నేను ఒకటే కోరుకుంటాను, మనకొకటే సమాజంలో మార్పులు రావాలి, స్త్రీ పురుషులు అందరూ సమానంగా ఉండాలి, అదేవిధంగా సమాజంలో ఒక సంక్షేమం, అదేవిధంగా చెప్పాలంటే అభివృద్ధులు ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతోనే మనం వెళ్తే సంక్షేమం అన్నటువంటిది ప్రజలకు అందవలసింది తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం సంక్షేమం అన్న ముసుగులో మాట్లాడటం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. సంక్షేమం అనేది మాటల్లో చెప్పాల్సిందే కాదు, సంక్షేమం అనేది మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే సంక్షేమం అభివృద్ధి రెండు సమతూకతో తీసుకెళ్ళాలి, సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, రెండు నినాదాలుగా చేసుకున్నటువంటి మన చంద్రబాబు నాయకత్వాన్ని మనం బలపరిచినందుకు ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంతటి దక్కన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుస్తూ. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం లావేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న వైఎస్ఆర్ లావేరు మండలంకు సంబంధించి ఆసరా 3వ విడత సంబరాల్లో పాల్గొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. రెడ్డి గారు చేసిన మంచి పని ఇది అని ఈరోజు మా అందరికి కూడా అర్థం అవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మీ తాలూకా రావాల్సిన డబ్బు ఎక్కడిది అని డబ్బులు అంటూ ఉన్నారు, వాళ్ళు అంటూ ఉన్నారు, చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు, మన డబ్బులు మనకే ఇస్తున్నారు కదా. మరి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఏం చేశాడు, ఏ నాయకుడు తిన్నాడు,
ఎవరు తిన్నాడని నేను సభాముఖంగా అడుగుతూ ఉన్నాను. ఇప్పటికి ప్రాణంగా పంచిన సొమ్ము 2,20,000 కోట్లు. ఈ 2,20,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చాడని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ వంజబాగ్యులు, వాళ్ళ తాలూకు అనుచరులు, వాళ్ళ తెలుగుదేశం పార్టీకి పట్టించుకోని అధికారులు, కనీస జాగ్రత్తలు తెలియని లారీ డ్రైవర్లు, వీరి నిర్ణయాలకు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం అన్నవరం నుండి దేవరం వెళ్ళు గ్రామానికి రహదారి డ్రైనేజీ వంతెన కుప్పకూలింది. దీంతో దేవారం వెళ్ళు కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వంతెన బాగాలేదని ఎన్నిసార్లు అధికారులకు దృష్టికి తీసుకువచ్చినా కనీసం పట్టించుకోలేదు. నేడు లారీ ప్రయాణం చేయడం వలన వంతెన కూలింది. లారీ వంతెనలో లారీ ఇరుక్కుపోయింది. దేవారం పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులకు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు. దీన్ని అధికారులు గుర్తించి పరిష్కారం చూపవలసిందిగా కోరుచున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ ఇన్ఛార్జిగా నియమితులైన జక్కంపూడి గణేష్ కు స్నేహితురాలు రుక్యా సయ్యద్ ఆధ్వర్యంలో అభినందన సత్కారం జరిగింది. లాలా చెరువులో జరిగిన ఈ కార్యక్రమంలో గణేష్ పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా పేదలకు 100 దుప్పట్లు, 10 బియ్యం బస్తాలు అందజేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. నివ్య కళాశాల, ప్రభుత్వ కళాశాలలకు క్రికెట్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని నాయకులుగా తయారు చేశారో అదే ఇవాళ జెనెటికల్ గా కూడా గణేష్ లోనే ఆ నాయకత్వం, ఆ స్పీడ్ కానివ్వండి, నాయకత్వం కానీ, మంచి నడవడిక కానివ్వండి, 10 మందికి ఆదర్శంగా ఉండే కార్యక్రమం కానివ్వండి, వాళ్ళు గణేష్ లో వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలోపేతమైంది, బలం చేకూరింది. ఇవాళ గణేష్ ద్వారా యువజనులందరూ కూడా, యూత్ అందరూ కూడా మాకొచ్చింది గుర్తింపు, గణేష్ కు పదవి రావడం గణేష్ కి గొప్ప కాకపోవచ్చు కానీ మా అందరికీ గొప్ప అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి యువజనులందరూ కూడా, యూత్ అందరూ కూడా ఇవాళ గణేష్ కి ఇచ్చిన ఈ పదవి ద్వారా మా అందరికీ గౌరవం లభించిందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళ మొన్నటికి మొన్న తన తుని ఎప్పుడూ గణేష్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే, నన్నో ఎవరినో పెద్దవాళ్ళనో పిలవడం, ఆ కార్యక్రమాలని చీఫ్ గెస్ట్ గా పిలవడం, కార్యక్రమాలు నిర్వహించుకునే బాధ్యత. సీఎం జగన్ అక్రమాలు సహించరు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం మా బాధ్యత. పలాసలో అక్రమాలకి గురి అయిన 6 ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాం. పలాస ప్రతిష్టకు భంగం కలిగినట్లు ఎవరైనా తప్పుడు వార్తలు వ్రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మరోసారి భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక స్పందన నిర్వహిస్తాం. టీడీపీ నేతలు భూమి ఆక్రమణలకు పాల్పడి మరలా మమ్మల్ని ఆరోపిస్తున్నారు. స్కూల్ ఆనుకొని ఎలా ఇచ్చారు అన్నటువంటి వచ్చింది. అలాగే మొగిలిపాడులో గ్యాస్ గోడౌన్ ఒకటి ఉంది, దానికి అడ్డంగా ప్రజలకు ఇబ్బందిగా ఉందని అదొక కంప్లైంట్ వచ్చింది. అలాగనే బ్రాహ్మణ తల్లా విలేజ్ హౌస్ సైట్కి సంబంధించి మాకు అక్కడ ఇల్లు స్థలాలు ఇవ్వండి వీళ్ళు వస్తే, మా స్థలంలో ఇల్లు స్థలాలు ఇచ్చేస్తున్నారు అనుకుని చెప్పి వాళ్ళు వచ్చినారు. సో ఇవన్నీ ఉన్నాయి. అలాగే చెరువు తప్పేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది, దాన్ని సర్వే చేస్తే గ్రామ కండక్టర్ చూపిస్తుంది. అది ఏదైతే మట్టి వేసినారో అది గ్రామ కండక్టర్ చూపిస్తుంది. అది ఎవరు మట్టి వేశారని చెప్పండి అంటే ఒక్క బ్రాహ్మణ తల్లా విలేజ్ చెప్పండి, ఒక్కడ చెప్పడం. వాళ్ళు ఒప్పించి నప్పించి ఇవ్వండి రా బాబు, గవర్నమెంట్ మీకు పరిహారం ఇవ్వాలంటే కుదిరే ప్రక్రియ కాదు. మన ఉద్యానంలో ఎక్కడ 1 సెంట్ భూమి లేదు, ఒక గ్రౌండ్ లేదు పిల్లలు ఆడుకోవడానికి అనుకున్నట్టు వాళ్ళు కూడా ముందుకు వచ్చి లెవెలింగ్ చేశారు. ఏమి అక్కడికి వెళ్ళి మాట్లాడమను, ఫోటోలు తీసి తానేస్తారు పట్టుకుని ఆ ఊరు పిచ్చి మాటలు అక్కడ కానీ మాట్లాడితే. దయచేసి పలాస ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎవరు వ్యవహరించొద్దు, సమయంలో పాటించండి. మీకు ఎవరికైనా నిజంగా ఇబ్బందులు ఉంటే పరిష్కరించడానికి స్థానిక ప్రతినిధిగా మేము, ముఖ్యంగా అధికారులు
జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. మొత్తం అన్ని నోట్ చేసుకుని ఎవ్రీ రిప్రజెంటేషన్ మీరు ఇచ్చిన ప్రతి రిప్రజెంటేషన్ కూడా పరిశీలించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కూడా తూతు మంత్రంగా ఏమీ లేదు. ఖచ్చితంగా మీరన్న గనియాబంద్ చెరువు సర్వే చేస్తాం, మీరన్న సూదికొండ 51, 52, 53 సర్వేలు కూడా సర్వే చేస్తాం. ప్రతిదాన్ని సర్వే చేసి మేబీ ఒక 2 నెలల తర్వాత మరొకసారి మళ్ళీ స్పందన కార్యక్రమం మనం పెట్టుకుందాం. విల్ గో ఫర్ ఎనదర్ సిట్టింగ్ ఆఫ్ స్పందన ఆఫ్టర్ 2 months or 3 months. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఏం చేస్తామో చెప్తాం. ఇంకా ఎవరైనా మిగిలిపోయినటువంటి వాళ్ళు, సమాచారం లేనటువంటి వాళ్ళు కొత్తగా ఆ రోజు మళ్ళీ రిప్రజెంటేషన్ చేయొచ్చు. అగైన్ వీఆర్ గివింగ్ ఏ ఛాన్స్ టు తెలుగుదేశం పార్టీ లీడర్స్. మీరు వచ్చి పేరు పెట్టి ఇదిగో పలానా డాక్టర్ అప్పలరాజు ఆక్రమించుకున్నాడు, లేకపోతే పలానా మా మామి నరసింహమూర్తి ఆక్రమించుకున్నాడు, పలానా బడగల బల్లయ్య ఆక్రమించుకున్నాడని, లేకపోతే పలానా గిరిబాబు ఆక్రమించుకున్నాడు పేరు పెట్టి మీరు కంప్లైంట్ ఇవ్వగలిగేటటువంటి స్వేచ్ఛ ఈ నియోజకవర్గంలో మీకుంది. ఇదేమీ మీ హయాం కాదు. ఎవరైనా పేరు పెట్టి బయట మాట్లాడితే తొక్కేస్తారు, నొక్కేస్తారు, లేకపోతే అని చేస్తారు, కేసులు పెట్టేస్తారని భయమే మీకు లేదు. మీ కంప్లైంట్ ఇవ్వమని అడుగుతూ ఉన్నాం, మేము పరిష్కరిస్తామని అడుగుతూ ఉన్నాం. మీ హయాంలో మీరు చేసిన తప్పులకి ఈరోజు మేము బాధ్యత పడాల్సి వస్తూ ఉంది. అక్రమంగా వాగుల్లో, చెరువుల్లో, లేకపోతే కాలువల్లో మీరే బిల్డింగ్ కట్టి, మీరే లేఅవుట్లు వేసి, మీరే అమ్మి ఈరోజు తిరిగి మమ్మల్ని బూచిగా చూపించడం అనేది పద్ధతిగా లేదని హెచ్చరిస్తూ ఉన్నాం. కోర్టులో కేసేయాల్సినటువంటి అవసరం ఏడువే. కాబట్టి సమయం పాటించమని సహకరించినటువంటి అధికారులకి, ప్రజలకి, ముఖ్యంగా మీడియా మిత్రులకి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఉదయం వచ్చారు పాపం, మీరు మాతో పాటు 10 గంటలకు వచ్చారు, ఇప్పుడు టైం 3 అవుతుంది. మీకు దురదృష్టవశాత్తు భోజనాలు ఏమైనా పెట్టినాము, భోజనాలు పెట్టిస్తాం, క్షమించాలి. రెజ్యూమ్ చేసుకున్న ఆక్రమణలు ఏ నాయకుడు కూడా ధైర్యంగా చెప్పలేనంత ధైర్యంగా నేను చెప్పగలను. డిగ్రీ కాలేజ్ కోసం 3.5 ఎకరాలు తీసుకుని అది వేరే ఆయన పేరు మీద ఉంటే యూ హ్యావ్ రీజన్ రెజ్యూమ్ 3.5 ఎకరాలు. అలాగే 4 ఎకరాలు 32 సెంట్లు పెంటుభద్ర రెజ్యూమ్ చేసినాం. ఎవరది, ఎవరి పేరు మీద ఉన్నది? అది పెంట ఉదయ శంకర్ అన్నటువంటి ఒక భూస్వామి. గొడపాడులో 7 ఎకరాలు రెజ్యూమ్ చేశాం, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణలు ఉంటే రిమూవ్ చేసాం. రెంటుకోటలో 80 సెంట్లు రెజ్యూమ్ చేసాం. ఇంగిలిగాంలో 1.90 సెంట్లు రెజ్యూమ్ చేసాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని ఎన్క్రోచ్మెంట్స్ అండి మేము తీసింది. వీఆర్ ద ఎన్క్రోచ్మెంట్స్ వీ రిమూవ్డ్ టిల్ టుడే. ఎకరాలు జేఆర్సీపురంలో 2.5 ఎకరాలు. ఎవరండి? లొడగల కామేష్ అని ఒక జాతీయ నాయకుడు తెలుగుదేశం పార్టీకి. మార్కెట్ యార్డ్ వెనకాల ఒక 2 ఎకరాలు తీసినాం. అది ఎవరిదండి? లొడగల కామేష్ అని చెప్పగలరా? ఇదిగో పలానా వాడు, మా నాయకుడు పలానా వ్యక్తి ఆక్రమించినాడని చెప్పి ఎవడని చెప్పగలరా? చాలా దురదృష్టకరమైనటువంటి, అంటే చాలా బాధతో ఒకసారి బాధ అనిపిస్తాం. సేపు ఎందుకు మాట్లాడుతున్నామంటే మేము నిజాయితీగా ఉన్నాం, నిజాయితీగా ఉంటాం, ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి ప్రోత్సహించరు. ఎక్కడో మైనింగ్ అని అదని ఇదని ఏదో చెప్తూ ఉంటారు. మన నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా, కొన్ని సంవత్సరాలుగా గ్రావెల్ క్వారింగ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. తాడువాడ కొండ అన్నారు. ఎప్పుడండి నేను రాజకీయాల్లోకి వచ్చే టైంకి దాన్ని మొత్తం తినేసినారు. బెండుకొండ అన్నారు. నేను రాజకీయాల్లో రాకముందునే మొత్తం అంతా అవగొడేశారు. ఏంది ఇది? ఇప్పుడు డాక్టర్ అప్పలరాజు ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ గుడికాచి మోహన్ పడిస్తే వాడు బాధపడతాడని చెప్పి ఏంటి ఇది నాకు అర్థమవుతుంది. పర్మిషన్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పర్మిషన్ లేని వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని క్యాన్సిల్ చేసాం. ఒండ్రుకుడియకుండా పర్మిషన్ లేకుండా క్యాన్సిల్ చేసాం. చూడండి, ఎవరో కొంతమంది ట్రాక్టర్ వాళ్ళు రాత్రిపూట, అర్ధరాత్రి పూట ఇల్లీగల్ మైనింగ్ కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు కూడా పిలిచి హెచ్చరించాం. నెంబర్ ఆఫ్ వెహికల్స్ సీజ్ చేయించినాం. జరుగుతూ ఉంది నిరంతరంగా, ఓ పక్క నుంచి జరుగుతూ ఉంది. నల్లబొట్లు ఏదో గ్రావెల్ క్వారింగ్ జరిగిపోయింది, అక్రమం జరిగిపోయిందని ఏం లెవెలింగ్ చేశారు. అది అక్కడ ఉద్యానంలో 1 సెంట్ భూమి లేదు పేదలకి హౌస్ సైట్స్ ఇవ్వడానికి. ఎంఆర్ఓ చెప్పి లెవెలింగ్ చేసి ఇప్పుడు అక్కడ హౌస్ సైట్లు ఉద్యానం వాళ్ళందరికీ జగనన్న కాలనీ లేఅవుట్ అక్కడే ఇస్తూ ఉన్నారు. సంతోషం కదా. ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. భారీగా హాజరైన తెలుగు తమ్ముళ్ళు. పండ్లు, స్వీట్లు పంపిణీ.
వేపాడ మండల కేంద్రం వేపాడలో బుధవారం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితా కుమారి ఆదేశాల మేరకు తెదేపా మండల పార్టీ ఉపాధ్యక్షుడు పోతల రమణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామ విగ్రహానికి పాలాభిషేకం చేయడంతో పాటు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జాపురం, బుడుమూరుగూడెం, కలిసెట్టి చుట్టుపక్కల 15 గ్రామాలు 12,000 మంది భక్తులతో శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో చుట్టుపక్కల ప్రాంతాలు కాపు సమాజం సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా వాళ్లకు తోచింది పైడితల్లి అమ్మవారికి కానుకగా చెల్లించి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే. కలిసెట్టిగూడెం, లావేరు మండలం, శ్రీకాకుళం జిల్లా శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం స్వస్తి శాంతమైన ఈ రోజు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం దూడ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. వేలాది మంది మహిళలతో కనీ విని ఎరుగని రీతిలో జరిగింది. కార్యక్రమాలని
తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది. ఎంజీఆర్ శ్రేణులు ఎంజీఆర్ క్యాంపు కార్యాలయాల్లో ఘనంగా 41వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం, మెలి, కొత్తూరు, ఎల్లెన్పేట మండలాల్లో ఎంజీఆర్ క్యాంపు కార్యాలయాల వద్ద తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం ఎంజీఆర్ శ్రేణులు జరిపారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి తెలుగు జాతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నినాదాలు పలికారు. అనంతరం పార్టీ స్థాపకులైన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిరస్మరణీయులు ఎన్టీఆర్ అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పతాకాన్ని పల్లా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండె చప్పుడుగా ప్రసిద్ధికెక్కిందని అన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సామాజిక న్యాయం మొదలైందని అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి వచ్చిందని చెప్పారు. శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఇంకను ఈ పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలో కూడా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాం. సోదరులారా, ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ వారు రా కదిలి రా అనే నినాదంతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ ప్రారంభించి దిగ్విజయంగా నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టనంత వరకు కూడా ఈ దేశంలో తెలుగు వారు ఒకరు ఉన్నారన్న సంగతి చాలా మందికి తెలియదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, అంతవరకు కూడా మనం మద్రాసీలు అనేవారు. ఉత్తర భారతదేశంలో తెలుగువారు అనే చాలా తక్కువ మంది తెలుసు. నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ ఉంది, వీళ్ళు ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడతారు అంటే తెలుగు ఔన్నత్యాన్ని కానీ తెలుగు కీర్తి ప్రతిష్టలు కానీ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ అది కేవలం తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత దీని వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ గుర్తును తీసుకొచ్చారనే సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు వాడు గుండె చప్పుడు అని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత నిజమైన సామాజిక న్యాయం జరిగిందన్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంతవరకు కూడా రాజకీయం కేవలం అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంది. ఎప్పుడు కూడా వెనకబడిన చేతిలో కానీ ఎస్సీ ఎస్టీ కానీ లేదు. ఆయన ఆ పాలసీ తీసుకొచ్చిన ఎవరికి గుర్తులేదు. ఇది మనం గమనించగలగాలి. అందుకే ప్రజలు గమనించగలగాలి. ఈరోజు ఇంత అభివృద్ధి ఈ రాష్ట్రం చెందిందంటే అది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా సరే ఒక తరమే రాజకీయ నాయకుల్లో ఉండి ఇంకో తరం ఎక్కడుందా అనే ఆలోచనలో ఉంటారు, ఏమవుతుందా ఈ పార్టీ భవిష్యత్ అని. కానీ తెలుగుదేశం పార్టీకి అపారమైన అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉంది, యువ నాయకత్వం కూడా ఉంది. ఈరోజు మనకి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తీసుకుంటే లోకేష్ బాబు, అంటే ఏ పార్టీకి లేనటువంటి
అడ్వాంటేజ్ తెలుగుదేశంకి ఉంది. ఒక్కాసి మనకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉంది, ఇంకొక వైపు యువ నాయకత్వం ఉంది. కనుక ఈ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏదైతే పిలుపునిచ్చారో రా కదిలి రా అని చెప్పి యువ నాయకత్వానికి, అనుభవం ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా ఈరోజు మేము పిలుస్తున్నాం. మాకు నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ఏమి కొదవలేదు. అయినప్పటికీ కూడా సామాజిక న్యాయాన్ని మెయింటైన్ చేయాలి, సామాజిక న్యాయంతో ముందుకు వెళ్ళాలి, అందరికీ అవకాశాలు కల్పించాలి, యువ నాయకత్వం ముందుకు రావాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు అనునిత్యం కూడా అందరినీ ఆహ్వానిస్తూ పార్టీని ఇంకా బలోపేతాన్ని కృషి చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నాయకత్వం ఇక్కడ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే యువత కూడా ఈరోజు చాలా మంది వస్తున్నారు. గడిచిన 4 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈరోజు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి విధానాన్ని చూసి ఎంతో మంది తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు, ఈరోజు గమనించారు. కనుక రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంకి వస్తుంది. ఏదైతే అన్నగారి ఆశయాలు ఉన్నాయో, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలన్నీ కూడా మేము నెరవేరుస్తాం, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే ఇందులో ఉన్నారో, ఇక్కడ ఉన్నారో, అలాగే ఈ పార్టీకి బలోపేతం చేసినటువంటి అభివృద్ధికి కృషి చేసినటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా, ఎన్టీ రామారావు గారి అభిమానులకి, బాలయ్య బాబుకి గారి అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి, అలాగే ప్రజల్లో ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.